నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవ రోడ్ మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పనిచేస్తాను. మిత్రులు అడుగుతున్నారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు కారణాలు ఏంటి, వీటి కాజెస్ ఏమిటి, వీటి ట్రీట్మెంట్లు ఏమిటి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎరెక్షన్ అంటే స్తంభంలాగా నిలువుగా ఉండడం, డిస్ఫంక్షన్ అంటే సరిగా లేకపోవడం. సో మగవాళ్ళ అంగం గట్టిగా నిల్చోలేకపోవడాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దీని సైజు పెరగచ్చు, దీని లెంత్ పెరగచ్చు, కానీ ఇలా కిందికి వేలాడుతున్నది అనుకోండి, దీనికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇది అమ్మాయి లోపలికి ఎంటర్ కాలేదు, అమ్మాయికి టచ్ కాగానే ఇలా వంగిపోతుంది. ఇప్పుడు దీని సైజు ఒకవేళ చిన్నగానే ఉండొచ్చు, కానీ ఇది హార్డ్గా ఉన్నప్పుడు ఇది లోపలికి ఎంటర్. దీనికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదు. ఇందాక చూపెట్టిన మోడల్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు కారణాలు చాలా ఉంటాయి. సైకిల్ టైరు 24 గంటలు మెత్తగానే ఉంటుంది, దాంట్లోకి గాలి ప్రవేశించినప్పుడు అది గట్టిపడుతుంది. మగవాళ్ళ అంగము 24 గంటలు మెత్తగానే ఉంటుంది, దానిలోకి రక్తం ప్రవేశించినప్పుడు అది గట్టిపడుతుంది. ఈ వేలు 24 గంటలు గట్టిగానే ఉంటుంది. దీంట్లో భగవంతుడు పుట్టుకతోనే చిన్న చిన్న బోన్స్ పెట్టారు, కనుక ఆ బోన్ ఎఫెక్ట్ వల్ల ఇది హార్డ్గా ఉంటుంది. ఈ హార్డ్నెస్ సఫిషియెంట్గా ఉండాలి ఒక పాయింట్. రెండవది, కొద్ది నిమిషాలన్నా అది ఉండగలగాలి. రక్తం స్పీడ్గా రావాలి, సరిపోయినంత రక్తం రావాలి, వచ్చిన రక్తం వెళ్ళిపోకుండా అక్కడ కొద్ది నిమిషాలు ఉండాలి. ఈ రెండు ఫ్యాక్టర్స్, రక్తం రావాలి, రక్తం ఉండిపోవాలి, తర్వాత కొద్ది నిమిషాల తర్వాత అది మళ్ళీ విత్డ్రా అయిపోయి వెళ్ళిపోవాలి. ఇలా వచ్చిన రక్తాన్ని వెళ్ళిపోకుండా ఉండేందుకోసమని భగవంతుడు మేల్ ఆర్గన్లో ఒక స్పాంజ్ పెట్టాడు. కార్పొరా క్యావర్నోజా అనే దానికి పేరు. దాంట్లో మజిల్ ఉండదు, సైనసాయిడ్స్ అని రక్తనాళాలు చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే 1000 సార్లు మనం డంబెల్ అంటే ఇక్కడ బైసెప్స్, ట్రైసెప్స్ ఇవన్నీ కనబడతాయి. మరి 1000 సార్లు శృంగారం చేసినా పినిస్ సైజ్ పెరగదు, పినిస్ లెంత్ పెరగదు, కనుక ఇది మజిల్ కాదు. మజిల్ కాదు కనుక దానికి గ్రోత్ ఉండదు. ఇప్పుడు మనం చేతిని లే అంటే లేస్తుంది, కానీ పినిస్ను మనం లేమని లేసినా చెప్పినా అది లేవలేదు, దానిచ్చదే లేవాల్సిందే. ఇలా లేమన్నప్పుడు లేసేదాన్ని స్కెలెటల్ సిస్టమ్ అంటారు, లేదా సొమాటిక్ సిస్టమ్ అంటారు. అలా మనకు కంట్రోల్ లేకుండా దానిచ్చది లేవడాన్ని ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఆ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది రక్తం రావడాన్ని, వచ్చిన రక్తం వెళ్ళిపోవడాన్ని కూడా. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు యూజువల్గా కారణము ఒబెసిటీ, బరువు ఎక్కువ ఉండడం. రెండో కారణం షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఉంది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ అండర్ ది హ్యాట్ అంతా సైకలాజికల్ అనుకునేవాళ్ళు. తర్వాత సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు కూడా ఈ ప్రాబ్లం ఉండేది, దీన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు. అప్పుడు ఇది ఏం ప్రాబ్లం అయి ఉంటుంది అని రీసెర్చ్ జరిగింది. ఈ రీసెర్చ్లో వాళ్ళకి తేలింది ఏమిటి అంటే, ఇది రక్తం రావడం వల్ల గట్టిపడుతుంది అనే విషయం ధృవపడింది. అప్పుడు చాలా రోజుల వరకు ఇది వీనస్ బ్లడా, ఆర్టీరియల్ బ్లడ్ అనే డిస్కషన్ ఉండేది. తర్వాత నౌ ఇట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ ఆర్టీరియల్ బ్లడ్. వచ్చిన ఆర్టీరియల్ బ్లడ్ అది సైనసైడ్స్లో నిల్వ ఉంటుంది, తర్వాత వదిలేసినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. రెండోది, ల్యాక్ ఆఫ్ స్టామినా. శృంగారం అనేది ఒక రకమైన రన్నింగ్ లాంటిది. రన్నింగ్ చేసినప్పుడు కాళ్ళు లాగుతాయి, శృంగారంలో కాళ్ళు లాగుతాయి. రన్నింగ్ చేసినప్పుడు ఆయాసం వస్తుంది, శృంగారంలో ఆయాసం వస్తుంది. ఒక రౌండ్ ఆఫ్ రన్నింగ్ కాగానే సెకండ్ రౌండ్ ఆఫ్ రన్ చేయలేరు. ఒక రౌండ్ ఆఫ్ శృంగారం తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా మళ్ళీ శృంగారం చేయలేరు. ఇలా చేయలేకపోవడాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. మూడోది, కొవ్వులు. శరీరంలో కొవ్వులు చాలా ఉన్నప్పుడు ఈ అంగానికి సప్లై చేసే రక్తనాళాన్ని క్యావర్నోజల్ ఆర్టరీ అంటారు. ఇది 1 మిల్లీమీటర్ డయామీటర్ కన్నా కూడా సన్నగా ఉంటుంది, అందుకని కొవ్వులు ఎక్కువైపోయి అది మూసుకుపోతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ లేకపోవడం, ఒబెసిటీ ఉండడం, షుగర్ ఉండడం, ఇట్లాంటి కొన్ని వ్యాధుల వల్ల కొద్దిమందికి పుట్టుకలోనే చిన్న లోపాలు ఉండి అది పెరగకపోవచ్చు. ఇటువంటి కారణాలన్నిటి వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు.